బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నా ముందున్నాడు అభినయ్ దర్శన్. రారా గజ్జుకుక్కద్దా. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, మాన్యా దెబ్బలు మాన్యా మాన్నాయి, మాడిపోయినాయా? పర్లేదు. అంటే స్టిచ్చెస్ తీయాలి, అది ఈ రోజు రేపు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు వేసుకున్నాయి అవి? నాకు వేసుకోవడం రాదండి. రాదా? హాస్పిటల్లో చింతపల్లి హాస్పిటల్లో వేశారు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? నేను ఎక్కువసేపు లాగులు లేకుండా ఫటాఫటా అడుగుతా, ఫటాఫటా సమాధానాలు చెప్పాలి. రైట్, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను బూతులు తిట్టా నిన్ను, అంటే చూసా, కోపం వచ్చింది బాగా. నాకు రాలేదు, నాకు నవ్వు వచ్చింది. నాకు ఇప్పుడు కూడా తిట్టాలని ఉంది. నాకు తిట్టొచ్చా? అర్థమైపోతుంది ఎలా? ప్రభుత్వం పట్ల, న్యాయస్థానం పట్ల మినిమం హానర్ ఉంటే, గౌరవం ఉంటే జడ్జిమెంట్ వరకు ఎదురు చూస్తారు. ఒక మినిమం రెస్పెక్ట్, అది న్యాయస్థానం మనం ఇచ్చే గౌరవం. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. కానీ ఈరోజు చాలా మంది మీడియా వాళ్ళు కావచ్చు, మిగతా ఎవరంటే వాళ్ళు డిక్లేర్ చేసి డెసిషన్ చెప్పేసి కోడి రక్తం కోడి రక్తం ఇది ఈ కోడి రక్తం అనేది ఎవరైతే నేను అక్కడ గాయపడినప్పుడు నన్ను మోసుకెళ్లారో, ఏడ్చారో, హాస్పిటల్లో చూపించారో, ఎంత ఇచ్చారు వాళ్ళకి వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అయితే ఎంత ఇచ్చారు వాళ్ళకు? ఏం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అదంతా డ్రామా ఎందుకు చేసినావు చెప్పు ఒకసారి. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? మీకు తెలిసిన డ్రామాని అక్కడున్న ప్రజలకు తెలియలేదంటారా? నాకు తెలీదమ్మా. జనాలకు వెళ్ళలేదంటారు, వీడియోస్ చూడలేదంటారు. అభినయ్ దర్శన్ ఒక ఫేక్ ఫెలో. అభినయ్ దర్శన్ జుట్టు కూడా ఫేకు. అభినయ్ దర్శన్ బిహేవియర్ ఫేకు. అభినయ్ దర్శన్ అంటేనే ఫేకు. అభినయ్ పెట్టి జైలుకు పంపించడం తప్పారు. అభినయ్ దర్శన్ కొలాప్స్ చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తా. కోడి రక్తం అని మీరు నిరూపిస్తే నగ్నంగా బట్టలు తిరుగుతా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. తిరుగు, ఇప్పటికే తిరగరా కోడి రక్తమే. ప్రూవ్ చేసి హాస్పిటల్ డాక్టర్ తెలియదా కోడి రక్తం అని? తెలియాలి కదా. ట్రీట్మెంట్ అమ్మా 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 అసలు నీ నోట్లకైతే మాట లేదు. ఆడ కాళ్ళు రాస్తారు, చీర రాస్తారు, ఎంజాయ్ చేస్తాం మంచిగా ఇట్లా పెట్టి తలకాయ. యాక్టింగ్ ఎలా అంటారు? నా ఒంటి మీద గాయాలైతే రక్తం వస్తే. నేను ఒక విషయం అడగనా, మీరు గతంలో ఏం చేసేది? యాక్టర్ గా చేశాను. నేను అదే అంటున్నా. మరి అందుకే చెప్తున్నా, నేను ఇంతకు ముందు కూడా ఒక దగ్గర మాట్లాడుతున్నా. యాక్టింగ్ ఏదో పర్ఫెక్ట్ గా సినిమాలలో చేస్తే ఒక మంచి హీరోగా చూస్తుంటే కదా. నేను మూడు ఉత్సాహం అన్ని పోయినాయి అంటాడు కదా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా. మూడు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నీ భార్యల మీద ఒకటి చెప్తా. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. మీ భార్య టీవీ తరపున, క్రాంతి గారి తరపున, మీడియాకి, మీడియా మిత్రులందరికీ ఒకటి సవాల్ చేస్తున్నా. నేను మొన్నటి నుంచి ఇదే చెప్తున్నా. మూడు పెళ్లిళ్ళు, ముగ్గురు భార్యలని నిరూపిస్తే జీవితంలో ప్రజల్లోకి వెళ్ళను, కెమెరా ముందు డ్రామా చేసినావు నువ్వు. పాస్టర్ అజయ్ అజయ్ పాస్టరేనా? అజయ్ పాస్టర్ చర్చ్ ఉందా? మీరిద్దరు తోడు దొంగలు అని కూడా అన్నారు బయట. ఒకటండి, ఏనుగు వెళ్తుంటే 1000 కుక్కలు మరుగుతాయి. కుక్కలకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. వెనక్కి ఏనుగులు మీరా? ఖచ్చితంగా నేను అజయ్ ఏనుగులమే. ఏనుగులు లాంటి సింహాలు లాంటి వాళ్ళమే. సింహాలు లాంటి తోకలు ఉన్నాయా మీకు? ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. లేకపోతే ఆయన యాక్సిడెంటా? ఒక్కొక్కరి ఒక్కొక్క అభిప్రాయాలు ఉన్నాయి. మొన్న నువ్వు చేసిన ఘటన తోటి మొన్న దాకా హత్య లేకపోతే యాక్సిడెంట్ అని ఉండే. నువ్వు మొన్న చేసిన డ్రామా తోటి ఆయన కూడా యాక్సిడెంటే కావచ్చు అన్న మచ్చ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయనను అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని నమ్మేటోళ్లకు తెచ్చిపెట్టిన అంత దుర్మార్గుడు, అంత నీచుడు, తోటి అరే నాకు మద్దతుగా మాట్లాడినా కూడా ఇట్లా చేసిండే అని కోపంలో తిట్టినా కదా డ్రామా అని తెలిసినప్పుడు. ఆయన నుంచే కాల్ వచ్చింది. అది కట్టసీయింగ్, నా మర్యాద అంటే నా సంస్కారం కాబట్టి ఇలా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నా. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్
నాకు ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనివ్వండి. కదా ఎన్నిసార్లు కొట్టినా చావని పాము రాదు. అభినయ్ దర్శన్ ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అభినయ్ దర్శన్ అదే అభినయ్ దర్శన్. నవ్వుతున్నావా సిగ్గులేదురా నీకు అదే ఎంటర్టైన్ కావాలంటే ఇంటర్వ్యూ చూడండి, దయచేసి చెప్తున్నా. డోంట్ మిస్ ఇట్. మీరు నవ్వుకోండి, ఈ వీడియో ఇంకో కొంతమందికి షేర్ చేసి వాళ్ళతో కూడా నవ్వించండి. ఖచ్చితంగా. సుప్రీం ఎందుకు విడిపోయింది నీతోటి? పిల్లలు ఉన్నారు, రాజకీయంగా వెళ్తున్నాడు, ఆ మచ్చ ఎందుకు అని పెద్ద మనసు చేసుకొని సపరేట్ అయ్యారు. మాట్లాడుతున్నారు అంటే మీరు వదిలేసినట్ట వదిలేనట్ట? అర్థం కాలేదు. మీరు వదిలేసిన ఆవిడతో నేను మీరు ఇప్పుడు ఫోన్ చేయించడానికి రెడీగా ఉన్నారు అంటే మీరు వదిలేసినట్ట వదిలేనట్ట? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే లాస్ట్ అండ్ ఫేవర్, లాస్ట్ అండ్ ఫైనల్ ఫేవర్ ఏంది అని అంటే ఒక్కసారి ఆ విగ్గు తీసి చూపివా ఒరిజినల్. నువ్వు వాళ్ళతో కంపేర్ చేస్తున్నావు. బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి, కొంచెం ఇజ్జత్, విలువ, మానం, మర్యాద ఉండాలి. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో.